ఒకప్పుడు పల్లెల్లో ఉదయమైతే చాలు పిచ్చుకల కుహకుహలు, పక్షుల కిలకిల రావాలు, కొక్కరొక్కో కోడి కూతలు ప్రకృతి సంగీతం. కానీ ఇప్పుడు ఆ స్వరాలు మాయమవుతున్నాయి. మనం గుర్తించక ముందే మన చుట్టూ ఉన్న జీవ వైవిధ్యం నిశ్శబ్దంగా కనుమరుగవుతుంది. ఇది కేవలం పక్షుల వ్యధ కాదు, ఇది మన భవిష్యత్తుకిచ్చే హెచ్చరిక. ప్రకృతిపై మనిషి చేస్తున్న దాడి ఇప్పుడు తిరిగి మన మీదే ప్రభావం చూపుతుంది. ఈ మౌన వినాశనంపై మా ప్రత్యేక కథనం. ప్రకృతి ఒడిలో ఒకప్పుడు మార్మోగిన పక్షుల కిలకిల రావాలు ఇప్పుడు నిశ్శబ్దంగా మారిపోతున్నాయి. పర్యావరణ సమతుల్యత ఎలా దెబ్బతింటుందో ఈ మార్పు స్పష్టంగా చెప్తోంది. పల్లెల్లో ఉదయం కోడికోతతో పాటు వినిపించే పిచ్చుకల మధుర గానం ఇప్పుడు అరుదైపోయింది. ఒకప్పుడు ప్రతి ఇంటి ముందు కనిపించే చిన్నారి పిచ్చుకలు నేడు కనిపించకుండా పోవడం ఆందోళన కలిగిస్తోంది. వసంతకాలం వచ్చిందంటే ప్రకృతి సంగీతంతో కళకళ్లాడే వాతావరణం ఇప్పుడు గతం అన్నట్లుగా మారుతోంది. పచ్చని పొలాల్లో స్వచ్ఛమైన గాలిలో వినిపించే ఆ స్వరాలు నిశ్శబ్దంలో కలిసిపోతున్నాయి. రోజురోజుకు మారుతున్న వాతావరణ పరిస్థితులు చిన్న పక్షుల మనుగడ్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ఈ మార్పుల వెనుక కారణం ఏమిటంటే మనిషి చర్యలే. టెక్నాలజీ అభివృద్ధి పేరిట ప్రకృతిపై జరుగుతున్న దాడి తీవ్రంగా మారింది. పొలాల్లో అధికంగా వాడుతున్న రసాయన ఎరువులు పక్షుల జీవనాన్ని నాశనం చేస్తున్నాయి. అలాగే గ్రామాలు పట్టణాలన్న తేడా లేకుండా పెరుగుతున్న రేడియేషన్ ప్రభావం పక్షుల జీవచక్రాన్ని దెబ్బతీస్తోంది. ఊరపిచ్చుకలు, రాబందులు, గద్దలు, పాలపిట్టలు, చిలకలు, గోరింకలు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. పక్షులు తగ్గిపోవడంతో ప్రకృతిలో సమతుల్యత కూడా దెబ్బతింటోంది. పంటలకు హాని చేసే పురుగులు, మిడతలు పెరిగి రైతులకు మరింత నష్టం కలిగిస్తున్నాయి. అంటే పక్షుల లేమి నేరుగా మన జీవనంపై ప్రభావం చూపుతోంది. ఇక ప్రకృతి సౌందర్యానికి అద్దం పట్టే కొండలు, గుట్టలు మన కళ్ల ముందే మాయమవుతున్నాయి. చెరువులు, కాలువలు కబ్జాలకు గురవుతుండగా వాగులు, నదులు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు తగ్గిపోతుండటంతో పల్లెలు ఎడారిలా మారే పరిస్థితి ఏర్పడుతోంది. అడవులు నరికివేయడం వల్ల వన్యప్రాణులు తమ సహజ ఆవాసాలను కోల్పోతున్నాయి. పులులు, ఎలుగుబంట్లు, తోడేళ్లు, జింకలు అడవుల్లో స్థలం లేక జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇది మనిషి, వన్యప్రాణుల మధ్య ఘర్షణలకు దారితీస్తోంది. ఇక వ్యవసాయంలో అధికంగా వాడుతున్న రసాయనాలు పక్షుల మరణాలకు ప్రధాన కారణంగా మారాయి. పంటలు తినే పక్షులు విషపూరిత ప్రభావంతో చనిపోతున్నాయి. దీనికి తోడు సెల్ టవర్ల పెరుగుదల మరొక ప్రమాదంగా మారింది. రేడియేషన్ ప్రభావంతో పక్షుల జీవన వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే గ్లోబల్ వార్మింగ్ ప్రభావం మరింత పెరిగి పర్యావరణంలో తీవ్రమైన మార్పులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పక్షులు మాత్రమే కాదు, భవిష్యత్తులో మనుషుల మనుగడ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ప్రకృతిలో ప్రతి జీవికి ఒక పాత్ర ఉంది. పశుపక్షాదులు ఉంటేనే ప్రకృతి సమతుల్యత నిలుస్తుంది. అవి లేకపోతే మనం ఊహించని విధంగా ప్రకృతి ప్రతీకారం చూపుతుంది. ప్రకృతి మనకిచ్చిన వరం మన చేతులారా నాశనం చేసుకుంటున్నాం. పక్షుల కిలకిల రావలు మళ్ళీ వినాలంటే ఇప్పుడే చర్యలు తీసుకోవాలి. పర్యావరణాన్ని కాపాడటం కేవలం బాధ్యత కాదు, అది మన భవిష్యత్తు కోసం అవసరం.
లేకపోతే ఈ నిశ్శబ్దం ఒకరోజు శాశ్వతంగా మారిపోతుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.